Hi, hello, welcome to my channel Stephen's Interactive English. లాస్ట్ రెండు వీడియోలో మనము డైరెక్ట్ స్పీచ్ అండ్ ఇండైరెక్ట్ స్పీచ్ యొక్క డెఫినేషన్స్ చూసాం, వాటి యొక్క రూల్స్ చూసాం. అదేవిధంగా రెండవ వీడియోలో పార్ట్ 2లో మనము అసర్టివ్ సెంటెన్స్ వస్తే దాన్ని ఏ విధంగా డైరెక్ట్ స్పీచ్ నుంచి ఇండైరెక్ట్ స్పీచ్కి కన్వర్ట్ చేయాలి అనేటువంటి వాటిని కూడా మనం చూడడం అనేటువంటిది జరిగింది. సో ఈరోజు మనం ఇంపరేటివ్ సెంటెన్స్ వస్తే దాన్ని ఎలా కన్వర్ట్ చేయాలి, డైరెక్ట్ స్పీచ్ నుంచి ఇండైరెక్ట్ స్పీచ్కి ఏ విధంగా కన్వర్ట్ చేయాలి, ఇవన్నీ కూడా మనకి టెట్ టు డిఎస్లో వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. అదే కాదు, బ్యాంక్ ఎగ్జామ్లో కానీ ఎస్ఎస్సి ఎగ్జామ్లో కానీ కాంపిటేటివ్ లెవెల్లో కూడా మనము ఈ క్వశ్చన్స్ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఎగ్జాంపుల్ ఏదైనా కానీ మనకి రూల్స్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. మనం బేసిక్స్ నేర్చుకోవాలి. రూల్స్ వచ్చినాయి అనుకోండి, ఏ ఎగ్జాంపుల్ వచ్చినా మనం ఈజీగా దాన్ని ఆన్సర్ చేయగలం. సో అందుకే నేను రూల్స్ నేర్పించడం అనేటువంటిది జరుగుతుంది. అందుకే ముందుగా రూల్స్ చెప్తాను, తర్వాత ఎగ్జాంపుల్స్ మనం ఎలా కన్వర్ట్ చేయాలనేటువంటిది మనము చూద్దాం. ఓకేనా? సో చూడండి, ఇక్కడ ఇంపరేటివ్ సెంటెన్స్. మరి ఇంపరేటివ్ సెంటెన్స్ అంటే ఏంటిది? ఇంపరేటివ్ సెంటెన్స్ ఎక్స్ప్రెసెస్ కమాండ్ ఆర్ రిక్వెస్ట్ అండ్ ఆర్డర్ అండ్ విషెస్ తెలియజేసేటువంటి వాటిని మనం ఏమంటామంటే ఇంపరేటివ్ సెంటెన్స్. అంటే కమాండ్ని కానీ, ఆర్డర్ని కానీ, రిక్వెస్ట్ని కానీ, విషెస్ని కానీ తెలియజేసేటువంటి వాటన్నిటిని కూడా మనం ఏమంటామంటే ఇంపరేటివ్ సెంటెన్స్ అంటాం. సో అవి ఎక్కడ చూసినా కానీ దాన్ని మనం ఇంపరేటివ్ సెంటెన్స్ అని ఐడెంటిఫై చేయాలి. ఓకే, సో చూడండి, మరి ఇంపరేటివ్ సెంటెన్స్ వస్తే దాన్ని ఎలా కన్వర్ట్ చేయాలనేటువంటి. హియర్ రూల్స్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. మనం రూల్స్ని బైహార్ట్ చేయాలి ఖచ్చితంగా. రూల్స్ రాకపోతే మనము ఇంపరేటివ్ సెంటెన్స్ని డైరెక్ట్ స్పీచ్ నుంచి ఇండైరెక్ట్ స్పీచ్కి మనము కన్వర్ట్ చేయలేము. ఓకేనా? చూడండి, ఇక్కడ రూల్స్లో ఫస్ట్ రూల్ ఏంటిదంటే సెట్ టు. అంటే సెడ్ కానీ సెట్ టు కానీ రిపోర్టింగ్ వెర్బ్ వస్తే దాని ప్లేస్లో ఏం రాయాలి అంటే చూడండి, ఇక్కడ ఆస్క్డ్ కానీ, ఆర్డర్డ్ కానీ, కమాండెడ్ కానీ, రిక్వెస్టెడ్ కానీ, అడ్వైజ్డ్ కానీ, సజెస్టెడ్ కానీ ఎక్సెట్రా. సో వీటిలో అంటే ఇచ్చినటువంటి ఒక డైరెక్ట్ స్పీచ్ సెంటెన్స్ ఏదైతే ఉందో అది దేని గురించి మాట్లాడుతుందో చూసి దాన్ని మనము ఇక్కడ ఇందులో ఉన్నటువంటి ఒక వర్డ్ని మనము డిసైడ్ చేయాలి. సో చూడండి, సెకండ్ రూల్ ఏంటిదమ్మా? టు విల్ బి యూజ్డ్ ఇన్స్టెడ్ ఆఫ్ కామా. అంటే అసర్టివ్ సెంటెన్స్లో కామాకి బదులుగా మనం దట్ ఉపయోగించాం, కానీ ఇంపరేటివ్ సెంటెన్స్కి వచ్చేసరికి కామాకి బదులుగా మనం ఏం రాస్తున్నాం? టు అనేటువంటి దాన్ని మనం ఏం చేయాలంట? రాయాలి. అంటే ప్రతి సెంటెన్స్కి కూడా డిఫరెంట్ రూల్స్ ఉంటాయి. అందుకే ఆ సెంటెన్స్ వచ్చినప్పుడు ఆ సెంటెన్స్ యొక్క రూల్స్ అప్లై చేయాలి. ఇంపరేటివ్ సెంటెన్స్ వచ్చినప్పుడు ఇంపరేటివ్ సెంటెన్స్ యొక్క రూల్స్ మాత్రమే అప్లై చేయాలి. చూడండి, ఇక్కడ టు విల్ బి యూజ్డ్ ఇన్స్టెడ్ ఆఫ్ కామా. సో ద రెస్ట్ ఆఫ్ ది సెంటెన్స్ విల్ బి రిటన్ సే బట్ ద అడ్వర్బ్స్ విల్ బి చేంజ్డ్. అంటే కామా ప్లేస్లో మనం టు రాసిన తర్వాత నెక్స్ట్ సెంటెన్స్ ఏదైతే ఉందో అది యాజ్ ఇట్ ఈస్గా రాయాలి. అందులో ఒకవేళ యాడ్వర్బ్స్ ఏమైతే ఉన్నాయో మనం ఫస్ట్ వీడియోలో చూసాం, యాడ్వర్బ్స్ దిస్ దట్ అవుతుంది, దీస్ దోస్ అయితే అవి ఏమైనా ఉంటే మాత్రం మనం చేంజ్ చేయాలి, లేకపోతే చేంజ్ చేయాల్సినటువంటి అవసరం లేదు. ఓకేనా? సో హియర్ ఓన్లీ వీ హ్యావ్ టూ రూల్స్ అండ్ ఇంపరేటివ్ సెంటెన్స్. అండ్ నౌ వీ విల్ సీ సమ్ ఎగ్జాంపుల్స్ బై యూజింగ్ దీస్ రూల్స్. ఓకే, చూడండి. ద ఎంఆర్ఓ said to his assistant post this letter అని అన్నాడు. సో సెంటెన్స్ ఇవ్వగానే మనం మొదటగా చేయాల్సింది, ఇది డైరెక్ట్ స్పీచ్ సెంటెన్స్ మనకు క్లియర్గా అర్థమవుతుంది, కానీ ఇది మనకు అసర్టివ్ సెంటెన్స్లో ఉందా, ఇంపరేటివ్ సెంటెన్స్లో ఉందా, ఇంటరాగేటివ్ సెంటెన్స్లో ఉందా, ఎక్స్క్లమేటరీ సెంటెన్స్లో ఉందా అనేటువంటిది ఐడెంటిఫై చేయాలి. ఒకవేళ ఇది అసర్టివ్ సెంటెన్స్ అయి ఉంటే మనకి సబ్జెక్ట్ ఉంటుంది, వెర్బ్ ఉంటుంది, ఆబ్జెక్ట్ ఉంటుంది. కానీ ఇక్కడ దేంతో స్టార్ట్ అయింది? పోస్ట్ అంటున్నాం. అంటే ఇది ఆల్రెడీ వెర్బ్తో స్టార్ట్ అవుతుంది, అంటే సబ్జెక్ట్ లేదు, కాబట్టి ఇది అసర్టివ్ సెంటెన్స్ కాదు. ఒకవేళ ఇంటరాగేటివ్ సెంటెన్స్ అయితే క్వశ్చన్ ఉండాలి, క్వశ్చన్ మార్క్ ఉందా? లేదు. ఎక్స్క్లమేటరీ సెంటెన్స్ అయితే ఎక్స్క్లమేషన్ మార్క్ ఉండాలి, ఉందా? లేదు. అంటే ఇప్పుడు ఆ మూడు కూడా కావు, మిగిలింది ఏంటిది? ఇంపరేటివ్ సెంటెన్సే. ఇంపరేటివ్ సెంటెన్స్ ఎప్పుడు కూడా వెర్బ్తో సెంటెన్స్ స్టార్ట్ అవుతుంది, ఆబ్జెక్ట్తో ఎండ్ అవుతుంది. చూడండి, ఇక్కడ వెర్బ్తో స్టార్ట్ అయింది, ఆబ్జెక్ట్తో. సో ఇప్పుడు ఈ పోస్ట్ దిస్ లెటర్ అనేటువంటిది రిపోర్టెడ్ స్పీచ్ సెంటెన్స్, ఇది డైరెక్ట్ స్పీచ్లో ఉంది. దీన్ని ఇండైరెక్ట్ స్పీచ్కి ఎలా మార్చాలి? చూడండి, ఇక్కడ ద ఎంఆర్ఓ, ఇప్పుడు మనం ఏం చేయాలి? సెడ్ టు ప్లేస్లో రాయాలి.
సేట్ టు ఈజ్ అసిస్టెంట్. ఎంఆర్ఓ ఎవరితో చెప్తుండు? అతని యొక్క అసిస్టెంట్ తోటి ఏం చెప్తుండు? పోస్ట్ దిస్ లెటర్, ఈ లెటర్ని పోస్ట్ చెయ్యి అని అతని యొక్క అసిస్టెంట్కి ఎంఆర్ఓ చెప్పడం అనేటువంటి జరుగుతుంది. మరి ఇక్కడ ఏం రాయాలి? సేట్ టు ప్లేస్లో ఏం రాయాలి? ఆస్కుడ్ రాయాలా, ఆర్డర్డ్ రాయాలా, కమాండెడ్ రాయాలా, రిక్వెస్టెడ్ రాయాలా, అడ్వైజర్ రాయాలా, సజెస్టెడ్ రాయాలా? ఆస్కుడ్ అంటే అతను ఎంఆర్ఓ అతని అసిస్టెంట్ని అడుగుతాడా కొంచెం ఈ లెటర్ని పోస్ట్ చెయ్యి, లేదంటే రిక్వెస్ట్ చేస్తాడా, లేదంటే అడ్వైజ్ ఇస్తాడా? లేదు కదా. అతను ఏం చేస్తాడంట? ఆర్డర్ ఇస్తాడు. ఎందుకు? ఎంఆర్ఓ అనేటువంటి వ్యక్తి ఒక డెసిగ్నేషన్లో ఉన్నటువంటి వ్యక్తి, ఒక హోదాలో ఉన్నటువంటి వ్యక్తి అతని యొక్క అసిస్టెంట్కి రిక్వెస్ట్ చేయడు, అతన్ని అడగడు. ఏం చేస్తాడో అతన్ని ఆర్డర్ వేయడం అనేటువంటిది జరుగుతుంది. కాబట్టి ఇక్కడ మనం ఏం రాయొచ్చు? సేట్ టు ప్లేస్లో అంటే ఎంఆర్ఓ ఆర్డర్డ్ హీస్ అసిస్టెంట్ కామా ప్లేస్లో ఏం రాయాలని చెప్పాను నేను? ఇక్కడ కామా ప్లేస్లో టూను ఉపయోగించాలని చెప్పాను. టూ చెప్పిన తర్వాత ఏమైంది? ఇక్కడ ద రెస్ట్ ఆఫ్ ది సెంటెన్స్ విల్ బి రిటన్ సేమ్. ఈ సెంటెన్స్ మొత్తం సేమ్గా రాయాలి. కానీ ఏం చేయాలంటే బట్ ద యాడ్వర్బ్స్ విల్ బి చేంజ్. యాడ్వర్బ్స్ ఉంటే చేంజ్ చేయాలి. చూడండి ఈ సెంటెన్స్ మొత్తం సేమ్ చేస్తూ రాస్తున్నాం. పోస్ట్ ఇక్కడ దిస్ ఉంది కదా, దిస్ ఉంటే ఏమవుతుంది? యాడ్వర్బ్. దిస్ ఉంటే ఏమవుతుంది? దట్ అవుతుంది. చూడండి సింపుల్గా లేదా? రూల్ వస్తే ఈజీ అండి. ఇక్కడ రూల్స్ వచ్చినప్పుడు మనం ఈజీగా కన్వర్ట్ చేయొచ్చు. చూడండి ఇక్కడ ద ఎంఆర్ఓ సేట్ టు ఈజ్ అసిస్టెంట్ పోస్ట్ దిస్ లెటర్ అంటే ద ఎంఆర్ఓ ఆర్డర్డ్ ఈజ్ అసిస్టెంట్ కామా ప్లస్ టు పోస్ట్ దట్ లెటర్. దిస్ ఏమైంది? దట్ అయింది. దీస్ దోస్ అవుతాయి. ఓకేనా? సో నెక్స్ట్ చూడండి సెకండ్ ఎగ్జాంపుల్. వీ సేట్ టు హర్ కన్సల్ట్ ద డాక్టర్. వీ సేట్ టు హర్ కన్సల్ట్ ద డాక్టర్. చూడండి ఇప్పుడు వి సెట్ ప్లేస్లో ఏం రాయాలి? ఇక్కడ కన్సల్ట్ ద డాక్టర్ అంటే డాక్టర్ని కలువు. మేము చెప్పినాం ఆమెకి ఏమని? డాక్టర్ని కలువు అని. మరి డాక్టర్ని కలువు అని మనం ఏం చేస్తున్నాం? ఇక్కడ సజెషన్ చేస్తున్నాము, లేదంటే అడ్వైజ్ ఇస్తున్నాము. ఈ రెండింటిలో అడ్వైజ్డ్ కానీ సజెస్టెడ్ కానీ రెండింటిలో ఏదైనా రాయొచ్చు. బట్ వాట్ ఐఎమ్ రైటింగ్ హియర్ ఈజ్ అడ్వైజ్డ్. ఎందుకంటే అడ్వైజ్ అని రాస్తాను, ఎందుకంటే నేను అడ్వైజ్ చేస్తున్నాను ఆ డాక్టర్ని కలువు, అతను ట్రీట్మెంట్ చాలా బాగా చేస్తాడు. సో ఇక్కడ ఏం రాస్తున్నా నేను? వి అడ్వైజ్డ్ హర్ కామా ప్లేస్ ఏం రాయాలమ్మా? టూ రాయాలి. టూ. ఇప్పుడు రెస్ట్ ఆఫ్ ద సెంటెన్స్ రిటర్న్ సేమ్. యాడ్వర్బ్స్ ఏమైనా ఉన్నాయంటే ఏం లేవు, కాబట్టి యాస్టీస్గా రాస్తాను. కన్సల్ట్ ద డాక్టర్. ఓకేనా? సింపుల్గా లేదండి. చూడండి ఇప్పుడు థర్డ్ ఎగ్జాంపుల్ చూద్దాం. సో దే సెడ్ టు మీ ప్లీజ్ క్లోజ్ ద డోర్. దే సెడ్ టు మీ ప్లీజ్ క్లోజ్ ద డోర్. ఇక్కడ ప్లీజ్ వచ్చింది అంటే ఇది రిక్వెస్ట్. సో మనం ఏం రాయొచ్చు? ఇక్కడ రిక్వెస్ట్ రాయొచ్చు. దే సెడ్ టు ప్లేస్లో ఏం రాయాలమ్మా? రిక్వెస్టెడ్. ది రిక్వెస్టెడ్ మీ కామా ప్లేస్లో ఏం రాయాలి? టూ. మళ్ళీ ఇప్పుడు ఈ సెంటెన్స్ ఏదైతే ఉందో అది యాస్టీస్గా రాయాలని చెప్పిన. మరి ఇక్కడ ఆల్రెడీ ప్లీజ్ ఉందిగా. సో దే రిక్వెస్టెడ్ మీ టు ప్లీజ్ క్లోజ్ ద డోర్ అంటామా? అన్నద్దు. ఎందుకంటే ఆల్రెడీ ఇక్కడ ప్లీజ్ ప్లేస్లో మనం రిక్వెస్టెడ్ రాసేసినాం ఇక్కడ. కాబట్టి ఈ ప్లీజ్ అనేటువంటి వర్డ్ని మనం తీసేసి రెస్ట్ ఆఫ్ ద సెంటెన్స్ మనం యాస్టీస్గా రాయాలి. చూడండి క్లోజ్ ద డోర్. ఐడియాస్ ఆల్రెడీ ఇక్కడ రిక్వెస్టెడ్ రాసినాం కాబట్టి ఇక్కడ ప్లీజ్ అనేటువంటి మనం రాయట్లేదు. అలా రాయొద్దు. రెండు రిక్వెస్టెడ్ వర్డ్స్ రావద్దు ఇక్కడ. చూడండి దే సెడ్ టు మీ ప్లీజ్ క్లోజ్ ద డోర్. దే రిక్వెస్టెడ్ మీ టు క్లోజ్ ద డోర్. ఓకేనా? క్లియర్ కదా? సో ఇక్కడ రెండు రూల్స్ ఉన్నాయి. ఈ రెండు రూల్స్ని కూడా మనం బై హార్ట్ చేయాలి. తర్వాత ఈ యొక్క ఎగ్జాంపుల్ ఈ విధంగా మనం కన్వర్ట్ చేయాలి. ఐ హోప్ మీ అందరికి కూడా అర్థమైందని నేను అనుకుంటున్నాను. చాలా సింపుల్గా నేను ఎక్స్ప్లెయిన్ చేశానని నేను అనుకుంటున్నాను. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. తర్వాత మనము ఈ యొక్క ఇంకా 2 సెంటెన్సెస్ ఉన్నాయి. ఆ 2 వీడియోస్ కూడా కంప్లీట్ అయిన తర్వాత మనం అప్పుడు మీ యొక్క ప్రీవియస్ బిట్స్ ఏవైతే ఉన్నాయో టెట్ డిఎస్సిలో వచ్చేటువంటి ప్రీవియస్ బిట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కూడా మనం చూద్దాం ఏ విధంగా కన్వర్ట్ చేయాలి ఏంటి అనేటువంటిది. ఓకే? సో మీ అందరికీ అర్థమైందని నేను అనుకున్నా. థ్యాంక్ యూ ఆల్.